హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. సోషల్ మీడియాలో ఇప్పుడు దురంధర్ 2 కలెక్షన్స్ పై, పుష్ప 2 రికార్డ్ పై క్రేజీ చర్చ జరుగుతోంది. మార్చి 19న రిలీజ్ అయిన దురంధర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు 1737.74 కోట్లను రాబట్టింది. అంతేకాదు పుష్ప 2 ఆల్ టైమ్ కలెక్షన్స్ కు అతి చేరువలో, సరిగ్గా చెప్పాలంటే 5 కోట్ల వెనుకంజలో ఉంది. దీంతో పుష్ప 2 ఆల్ టైమ్ కలెక్షన్స్ ను దురంధర్ దాటేస్తాడా, లేక బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ లో పుష్పరాజ్ వెనకాలే ఉంటాడా అనే చర్చ నెట్టింట తీవ్రంగా జరుగుతోంది. ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. నాన్న ఎంతో మందిపై ప్రభావం చూపారని చెప్పారు. ఆయనను చూస్తూ పెరగడం వల్ల తనపై తండ్రి ప్రభావం చాలా ఉందన్నారు. తన జీవితంలో రియల్ హీరో నాన్నే అని చరణ్ ఎమోషనల్ అయ్యారు. కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే ముందు స్పందించే వ్యక్తి తనేనన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లడం నాన్న నైజమన్నారు. నాన్న వారసత్వాన్ని తామందరం సులభంగానే అందిపుచ్చుకున్నామన్నారు. ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంటి దగ్గర మాత్రం చాలా సింపుల్గా ఉంటారని, అదే తన తండ్రిలో ప్రత్యేకత అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో గాడ్ ఆఫ్ వార్ సినిమా రాబోతుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. మే 20న తారక్ పుట్టినరోజు కనుకగా అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ సినిమా జూన్ 4న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం గురించి చెప్తూ ఇది ప్రత్యేకమైన ప్రపంచమని, ఊహకందని రీతిలో దీన్ని డిజైన్ చేశామని తెలిపారు యష్. గీతూ ఐడియా చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని, అదే ఆడియన్స్లో కూడా కలుగుతుందని యష్ క్లారిటీ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా వారణాసి. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ భారీ క్యాన్వాస్లో భాగం కావాలని దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మలయాళ హీరో టొవినో థామస్ మాత్రం అంది వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలోనే తన రీసెంట్ ఇంటర్వ్యూలో వారణాసి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఏ నటుడికైనా ఒక కళ అని, ఒకవేళ ఆయన వారణాసి చిత్రంలో తనకు రావణుడి పాత్రను ఆఫర్ చేస్తే కళ్ళు మూసుకొని చేస్తానని స్పష్టం చేశారు. రావణుడి వంటి శక్తివంతమైన, కఠినమైన పాత్రను రాజమౌళి విజన్లో పోషించడం ఒక అద్భుతమైన అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పాత్ర కోసం తాను ఎంతటి శ్రమకైనా సిద్ధమని తన ఉత్సాహాన్ని చాటుకున్నారు. అయితే ఈ హీరో మాటలు వైరల్ అవడంతో వారణాసిలో రావణుడి పాత్ర ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్లు ప్రేమలో ఉన్నారంటూ కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కంగనా రనౌత్ రియాక్ట్ అయ్యారు. చిరాగ్ పాస్వాన్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పారు. చిరాగ్ నాకు 10 ఏళ్లుగా తెలుసు. జనాలు అనుకుంటున్నట్టు మా మధ్య నిజంగానే ప్రేమ ఉంటే ఎప్పుడో పెళ్ళై ఉండేది. ఆపై పిల్లలు కూడా ఉండేవారు. మా మధ్య ఎలాంటి ప్రేమ, రొమాన్స్లు లేవు. ఒకవేళ రొమాన్స్ కావాలనుకుంటే అది ఎప్పుడో జరిగి ఉండేది. అదంతా సోషల్ మీడియాలో కొందరు క్రియేట్ చేసిన అపోహ మాత్రమే. గతంలో ఇద్దరం కలిసి ఒక సినిమా చేశాం. అలా మంచి స్నేహం మాత్రమే ఉంది మా మధ్య. ఎప్పటికీ అది కొనసాగుతూనే ఉంటుంది అని కంగనా రనౌత్ క్లారిటీ ఇచ్చారు పాడ్కాస్ట్ షోలో. ఇక తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్ హన్సిక గత నెలలో విడాకులు తీసుకుంది. 4 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ భర్త సోహైల్ కుతురియా నుంచి విడిపోయింది. అధికారికంగా ఆమె ఈ విషయం బయటపెట్టినప్పటికీ ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో మార్చి 11న పరస్పర అంగీకారంతో వీరు విడాకులు తీసుకున్న విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు తొలిసారి హన్సిక విడాకుల గురించి స్పందించింది. విడాకులు తీసుకోవడంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదంటూ చెప్పుకొచ్చింది. మనం రాంగ్ ట్రైన్ ఎక్కినప్పుడు దిగిపోవడమే మంచిదంటూ హన్సిక కోట్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం తాను మానసికంగా బానే ఉన్నానని, విడాకుల తర్వాత విశ్రాంతి కోసం జపాన్ కూడా వెళ్ళొచ్చానంటూ హన్సిక చెప్పుకొచ్చారు. ఈ మధ్య రిలీజ్కు ముందు సినిమాలోని సీన్లు లీక్ అవుతున్నాయి. మేకర్స్ను బెంబేలెత్తిస్తున్నాయి. రజనీ జైలర్ 2 కూడా ఇప్పుడు ఇలాంటి దెబ్బే తగిలింది. నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాలోని 2 సీన్లు నెట్టింట లీక్ అవడంతో ఈ మూవీ టీం షాక్ అయింది. లీక్ అయిన క్లిప్స్ను షేర్ చేయొద్దని నెటిజన్లను రిక్వెస్ట్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. అంతేకాదు పైరసీ నిరోధక టీం నిరంతర పర్యవేక్షిస్తుందని, ఎవరైనా లీక్డ్ వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ మూవీ టీం హెచ్చరించింది.
ప్రకాష్ రాజ్ సినిమాల్లో తన విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకునే ఈయన బయట మాత్రం కామెంట్స్ కు కేర్ ఆఫ్ గా మారుతుంటారు. తాజాగా ఆయన మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళం సాహిత్యోత్సవ వేదికపై ప్రకాష్ రాజ్ ప్రసంగిస్తున్న వీడియోలో ఆయన రామాయణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వ్యంగ్యంగా విమర్శించడానికి ఆయన రామాయణాన్ని ఉదాహరణగా తీసుకోవడాన్ని చాలామంది ఖండిస్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ తన ప్రసంగంలో రామలక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలపై హిందువులు బగ్గుమంటున్నారు. ప్రకాష్ రాజ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువులను అపహాస్యం చేయడానికి ప్రకాష్ రాజ్ రామాయణాన్ని కల్పిత కథగా అల్లి చెప్పడం తప్పని విమర్శిస్తున్నారు. అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ ఇలా అన్ని చోట్ల బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ తన రిలేషన్షిప్ స్టేటస్ మీద ఓపెన్ అయ్యారు. తన ఫోకస్ అంతా ఇప్పుడు కెరీర్ మీదే ఉందని క్లారిటీ ఇచ్చారు. డేటింగ్ చేసేంత టైం లేదని తేల్చి చెప్పారు మృణాల్. ఈ మధ్య డెకాయిడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ.